హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ వ్లాగ్ అండి. పొద్దున్నే మాకైతే భలే ఉంటుందండి. అంటే వర్షం పడింది అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ బాగుంటుంది అనమాట. కొంచెం చల్లగా ఉంటుంది, మంచిగా గాలి వీస్తూ ఉంటుంది పొద్దున్నే. ఇది సమ్మర్లో అయితే ఇంకొంచెం మంచిగా ఉంటుందండి. ఎందుకనంటే మనకి మధ్యాహ్నం ఎలాగూ కొంచెం వేడిగా ఉంటుంది కదా, పగలంతా వేడిగా ఉంటుంది, సాయంత్రానికి కొంచెం చల్లబడిద్ది కదా, ఆ టైంలో ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా అప్పుడప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతూ కొంచెం గాలి తోలుతూ ఉంటే హాయిగా ఉంటుంది అనమాట. ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం అలానే ఉంది, చిన్న చిన్న చినుకులే పడుతున్నాయి. వర్షాలు పడుతున్నాయిలే కానీ ఈ రోజైతే పెద్ద వర్షం ఏమీ కాదు. అందుకని చెప్పేసి కొంచెం లైట్గా నీళ్ళు చిమ్మేసి ముగ్గు అయితే పెట్టేశానండి. ఇది మన మార్నింగ్ రొటీన్ అనమాట, డైలీ చేసేది. ఒక్కరోజు అట్లా మిస్ అయినా కూడా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను అనమాట, కొంచెం ఊడ్ చేసి ముగ్గు పెట్టుకోవడానికి. ఈ మధ్య ఏంటంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంత రెగ్యులర్గా అయితే ఏమీ చెయ్యట్లేదండి. కొంచెం మధ్య మధ్యలో మిస్ అవుతూ ఉన్నాయి. కుదిరిన రోజు మాత్రం ఈరోజు వర్షం పడదలే అనుకుంటే మాత్రం ముగ్గేస్తున్నా, లేదు అంటే వేయట్లేదు అనమాట. ముగ్గు మనం అంత కష్టపడి వేసినా కూడా ఉండదు కదండి, వర్షం పడింది అంటే వెళ్ళిపోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి అందుకని అంత ఎక్కువ అయితే టైం తీసుకొని చెయ్యట్లేదు. చిన్న చిన్న ముగ్గులేవో వేసి, మామూలుగా అయినా చిన్న ముగ్గులే వేస్తాను. ఒక్కొక్క రోజు మనం ఫ్రైడే కానీ సాటర్డే కానీ కొంచెం పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా, అలా కూడా వేయట్లేదు అనమాట. సాటర్డే అయినా ఫ్రైడే అయినా నేను చిన్న చిన్న ముగ్గులే చూసుకొని వేస్తున్నాను. ఇంక అట్లా బయట అంతా వెదర్ బాగుంది కదా, మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి ఆ బిట్ అయితే తీసుకున్నాను. మీకు కూడా చాలా మందికి ఇష్టం అట్లా బాల్కనీలో నేను పెట్టిన మొక్కలు కానీ, అటు పక్కన ఉన్న జాంకాయ చెట్టు కానీ. ఇప్పుడు ఎక్కడ చూసినా చుట్టూతో బిల్డింగ్సే ఉంటున్నాయి కండి, ఎక్కడ కూడా పెంకుటిల్లు కానీ పాతబడిపోయిన ఇల్లులు కానీ అట్లా ఎక్కడ మనకి కనిపించట్లేదు కదా, కానీ మనకి ఇంటి పక్కనే ఉంటుంది అనమాట. అట్లా చూడంగానే నాకు కొంచెం పల్లెటూరులో ఉన్న ఫీలింగే వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఆ బిట్ మాత్రం ఎప్పుడు నేను ఏం చేస్తానంటే వీడియోలో మీకు చూపించాలనుకునేది నా మొక్కలండి. మొక్కలు ఉంటాయి కదా, నేను పూల మొక్కలు పెట్టుకున్నాను. ఎదురుగా ఉన్న 4-5 మొక్కలే మళ్ళీ చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండవు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకరోజు పువ్వులు ఉంటాయి, ఒకరోజు ఉండవు, ఒక్కో రోజేమో చాలా ఎక్కువ పూలు పోస్తాయి, మొక్కలన్నిటికీ పోస్తాయి. అట్లా ఒక్కో రోజు నాకు ఒక్కోలాగా కనిపిస్తాయి అనమాట. అందుకని నేను అట్లా, అంటే చాలామందికి ఇష్టం కదా అని నేను కూడా షేర్ చేయగలుగుతున్నాను, మొక్కలన్నింటినీ కూడా చూపించగలుగుతున్నాను. మొక్కల తర్వాత వాకిట్లో నేను వేసిన ముగ్గు చూపించాలి అని చెప్పేసి ట్రై చేస్తా. ఈ రెండింటి తర్వాత నేను అంత ఇంట్రెస్ట్గా నేను చూపించాలన్నా ఇంట్రెస్ట్గా చూపించగలను. ఆ తర్వాత మీరు కూడా నచ్చి చూడగలిగిన విషయం ఏదైనా ఉంది అని అంటే ఆ జాంకాయ చెట్టు, అటు పక్కన ఉన్న పాడుపడిపోయిన పెంకుటిల్లు, అవన్నీ కూడా కొంచెం పల్లెటూరు వాతావరణాన్ని మనకి గుర్తు చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి నాలాంటి వాళ్ళే చాలామంది ఉంటారు కదండి పల్లెటూరు వాతావరణం ఇష్టపడే వాళ్ళు. అట్లా కొంచెం హోమ్లీగా ఉండాలనుకునే వాళ్ళు, ఇల్లు అట్లా మొక్కలతో నింపాలి, ఎక్కువ మొక్కలు ఉండాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే నేను రిపీటెడ్గా మళ్ళీ చూపిస్తూ ఉంటా. నేను ఎన్నిసార్లు ఆ మొక్కలు చూపించినా, ఎన్నిసార్లు నేను వేసే చిన్న చిన్న ముగ్గులు చూపించినా కూడా అసలు ఎవరు బోర్ ఫీల్ అవ్వరు. వీడియోస్ బాగున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఇంక అట్లా రెగ్యులర్గా వీడియోస్లో చూపిస్తూ ఉంటానన్నమాట. ఈరోజు ముగ్గు వేసేదైతే నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే రిపీటెడ్గా మనకి అదే అవుతుంది. అందుకని చెప్పేసి నేను వేసే ముగ్గు ఎలా వేస్తాను ఏంటి అనేది ఒక్కొక్క వీడియోలో చూపిస్తాను, ఒక్కొక్క వీడియోలో చూపించనండి. రెగ్యులర్గా అదే చూపించినా కూడా మీకు బోర్ కొట్టిద్ది, అందుకని చెప్పేసి చూపించట్లేదు అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి చపాతీ చేద్దాం అనుకున్నానండి. అంతలో చిద్విని పంపించి పాలకూర కట్టలు తెప్పించాను అనమాట. ఒక 20 రూపీస్కి 3 ఏమో ఇచ్చారండి. అది తీసుకొచ్చేసి ఒక కట్ట మిక్సీకి వేయమని చెప్పా. అంటే నేను ఏమని చెప్పవసరం లేదండి, నేను ఆకులు అవి కట్ చేసి మిక్సీ జార్లో వేయంగానే చిద్వికి అర్థమైపోద్ది. అందుకని వాడే మిక్సీ పైన పెట్టేసి మొత్తం తిప్పేశాడు. అరే కొంచెం వాటర్ పోస్తే తిరిగిద్దిరా, అట్లా తిరగదు అని చెప్పానని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసాడు అనమాట. అందుకని నీళ్ళు ఎక్కువైపోయేసరికి అంత గ్రీనిష్ కలర్లో రాలేదు. వాటర్ ఎక్కువైపోద్ది కదా, మనం అంత వాటర్ పిండికి పట్టదు. అందుకని చెప్పేసి కొంచెమే అంత గ్రీన్ తెలియట్లేదు. మామూలుగా అయితే మనం వాటర్ తక్కువ పోస్తే వాటర్ మనకు ఎంత కావాలో అంతే పిండిలో కలుపుకుంటాం కాబట్టి సరిపోను ఉంటుంది, కాబట్టి ఎక్కువ గ్రీనిష్ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కువైపోయినాయి. చిద్వి చేశాడు అలాగా. వాడికి ఇష్టం అండి, నాకు పాపం హెల్ప్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంటాయి అనమాట. ఇంకా వాడు వేసి ఇచ్చిన తర్వాత నేను కూడా పిండి కలిపేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేశాను. ఇక్కడ చపాతీ కూడా చేసేస్తున్నా అండి. పిల్లలు నేను మీరు వెళ్ళి రెడీ అయ్యారండి, ఈ లోపల నేను చపాతీ చేస్తాను అని చెప్పేసి పంపించేశాను. చైత్ర అయితే అప్పటికి ఇంకా నిద్ర లావలేదండి. ఇంకొక విషయం అండి, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే, డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొకటి, మనం
మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా షార్ట్ వీడియోస్కి వచ్చిన వాళ్ళండి. మ్యాక్సిమం ఎవరైతే షార్ట్ వీడియోస్ చూసి వస్తారో సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోరనమాట. అక్కడ మనకు పక్కన ఆప్షన్ ఉండదు. అదే మనం పెద్ద వీడియోస్ ఈ లెంతీ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే మనకు నోటిఫికేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకుంటారు. మనం ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కూడా వెంటనే వచ్చేస్తుంది. కానీ షార్ట్ వీడియోస్కి ఆ పక్కనే ఆ ఆప్షన్ ఉండదు. మళ్ళీ ఛానల్లోకి వెళ్ళి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. వాళ్ళంతా టైం పెట్టరు కాబట్టి ఆ సబ్స్క్రైబ్ చేసుకునే టైంకి చాలామంది నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోలేదండి. ఎవరైనా ఒక్కసారి చెక్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే నాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది, నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఒక వీడియోలో మిస్ అయిన ఇంకొక వీడియోలో చూస్తారని. అంతే. ఇక్కడ చపాతీ అయితే కాల్ చేస్తున్నా అండి. నేను నిన్న నైట్ దోసకాయను టమాటా కర్రీ చేశాను. ఆ కర్రీ ఉంది, చపాతీ ఇంక ఇంతే అండి. మా పిల్లలు కర్రీతో తినరు. వీళ్ళకి ఏంటంటే ఇలా చపాతీ చేసినప్పుడల్లా కొంచెం షుగర్ వేయాలి, షుగర్ వేస్తేనే తింటారు. కానీ రోజు అయితే ఎప్పుడు చేసిన ప్రతిసారి అయితే షుగర్ ఏం వేయనండి. ఇట్లా కర్రీ కొంచెమే ఉంది. వాళ్ళు కూడా అంత బలవంతంగా పెట్టినా కూడా కర్రీ తినరనమాట. సరే ఇంకా కర్రీ మా ఆయనకి వేసి పెట్టొచ్చు, వీళ్ళిద్దరికి షుగర్ వేద్దాంలే అని చెప్పేసి మా ఆయన కోసం ప్లేట్ రెడీ చేస్తాను. ఆయన కూడా ఈరోజు విజయవాడ వెళ్ళాలంట. కొంచెం ఎర్లీగానే రెడీ అయ్యారు పిల్లలతో పాటు. ఇంక అందుకని పిల్లలతో పాటు ఆయనకు కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇచ్చేసాను. ఆయన కూడా తింటా ఉన్నారు. చైత్రాను మా ఆయన అటువైపు కూర్చున్నారండి. చిద్ది మాత్రం నాకు కంపెనీ ఇవ్వడానికి నా దగ్గరే కూర్చొని తింటాడనమాట. కానీ నేను పంపించేస్తా అండి. ఎందుకు వద్దులేరా, వెళ్ళి ఇక్కడ గాలి రాదు ఏం లేదు, పొయ్యి సెగండి, వేడిగా ఉంటుంది కదా రూమ్ అంతా, అందుకని చెప్పేసి పంపించేస్తాను. ఇంకా ముగ్గురు తినేశారు. తిన్న తర్వాత వాళ్ళతో పాటు ఇంకా అంటే వాళ్ళది అయిపోయే టైంకి చపాతీ చేయడం అయిపోయింది. నేను కూడా తిన్నాను లాస్ట్లో. ఇంకా నాకు కంపెనీ ఇచ్చేవాళ్ళు లేరనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే కూర్చొని తినేశాను. పొద్దున్నే కాబట్టి నాకు కొంచెం టైం ఉండింది ఈరోజు. అందుకని నేను కూడా ప్రశాంతంగా కూర్చొని తిన్న తర్వాత పిల్లలు ఇద్దరిని అయితే రెడీ చేస్తున్నా. మరి బిగ్ బాస్ వస్తుంది కదండి, మనకి స్టార్ట్ అవుతుంది. ప్రోమోస్ అవి చూస్తున్నాను. మాకు టీవీ ఛానల్స్ ఏమీ రావు. మేము జస్ట్ యూట్యూబ్ చూసుకొని యూట్యూబ్లో వీడియోస్ ప్రోమోస్ అవి రిలీజ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా, అది చూసిన తర్వాత తెలిసింది. తర్వాత ఫోన్లో కూడా నాకు 1-2 వీడియోస్ అట్లా వస్తూ ఉన్నాయి. నాకు అప్పుడే తెలిసింది బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. మీలో ఎంతమందికి బిగ్ బాస్ అంటే ఇష్టం? నాకైతే ఫస్ట్ సీజన్ చూశాను, సెకండ్ సీజన్ చూశాను. ఆ తర్వాత కొంతమంది వచ్చిన వాళ్ళందరూ ఎందుకనో నాకు న్యూ ఫేసెస్ అని చెప్పేసి అనిపించింది. మనకి ఎవరు తెలియదు అన్నట్టుగా ఉన్నాను. మళ్ళీ లాస్ట్ సీజన్ ఇప్పుడు బిగ్ బాస్ 8 ఉంది కదా, అది కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే చూశాను అనమాట. ఆ మధ్యలో ఉన్న సిరీస్ అయితే నేను అంత ఇంట్రెస్ట్గా ఏం చూడలేదు. కానీ అంటే తెలిసిన ఫేసెస్ అనుకోండి, మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, చూడాలి వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఆడతారు, వీళ్ళు ఏం మాట్లాడతారు అని మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి అట్లా తెలిసిన ఫేసెస్ని అయితే చూస్తాము. అంటే అందరూ తెలియాలా అంటే అందరూ అయితే ఏమీ తెలియరండి. ఇప్పుడు 15-16 మెంబర్స్ ఉన్నారనుకోండి, కనీసం మనకు ఒక 10 మెంబర్స్ అన్నా తెలిస్తే మిగిలిన 5 మెంబర్స్ మిగిలిన 5 మెంబర్స్ ఏంటంటే మనకు తెలిసిన 10 మెంబర్స్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మనకు తెలిసే అవకాశం ఉంటుంది, స్లోగా అలవాటు అవుతాం. కానీ మొత్తం కొత్త ఫేస్లే అనుకోండి, మనకేం అర్థం కాదు. అట్లా నేను కొన్ని సీజన్స్ అయితే చూడలేదనమాట. ఈసారి కూడా ఎందుకనో నాకు కొంచెం న్యూ ఫేసెస్నే తీసుకొచ్చారు అని అనిపిస్తుంది. నేను ఇంకా అంత చూడలేదులేండి, నాకు అసలు కుదరట్లేదండి. అదే చెప్తున్నాను కదా, మన వీడియోస్ మనమే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాం. ఇంకా అవన్నీ ఎక్కడ చూస్తాను చెప్పండి. నాకు అట్లా కుదరట్లేదు. కానీ 9 స్టార్ట్ అవుతుంది అని మాత్రం తెలిసింది. ఇంక అట్లా వీడియోస్ అయితే ఏం చూడలేదు. 1-2 నాకు ప్రోమోస్ లాగా వచ్చినాయి అనమాట. ఇంక అట్లా చూస్తూ ఉన్నాను. ఆయన నేనైతే అసలు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తా ఉంటే, సాయంత్రం ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ప్లేట్లో ఫుడ్ పెట్టేసుకొని ఆ ఫుడ్ తినుకుంటూ కూర్చొని చూస్తూ ఉంటాం అనమాట. వీళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు బాగా ఆడారు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా. గేమ్స్ అయితే భలే ఆడతారబ్బా, బాగుంటుంది. ఇంట్రెస్ట్గానే కొంచెం చూస్తాం అనమాట. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. మరి అంత టైం ఉంటుందో లేదంటే మనకి అంత ఇంట్రెస్ట్ ఉందనుకోండి, టైం లేకపోయినా మనం వేరే వర్క్ ఏదైనా చేసుకుంటా అయినా కొంచెం అటు ఇటు తిరుగుతా అయినా వినొచ్చు, చూడకపోయినా కొంచెం వినొచ్చు అనమాట. కొంచెం పర్లేదు బాగానే ఉందంటే మన పనులు మనం చేసుకుంటే ఎలాగోలా చూడొచ్చు. కానీ ఈసారి చూడాలి. మరి నాకైతే అంత ఇంట్రెస్ట్గా ఉండదని అనుకుంటున్నాను. నాకు కూడా కొంతమందిని వీడియోస్లో చూశాను కదా, అంత తెలిసిన ఫేసెస్ లాగా ఏం లేదు. మరి చూడాలి.
ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశానండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట. చైత్రాకి ఈరోజు తల్లో పూలు పెట్టి వెళ్ళాను కదా, అది గడ్డి పూలు పెట్టేటప్పుడే నన్ను అనేసింది, ఏంది గడ్డి పూలు పెడుతున్నావా, గులాబీ పూలు పెట్టకుండా అని చెప్పేసి. అసలు హెయిర్ ఇంకా రాలేదు కదండి, అందుకని చెప్పేసి నేను హెయిర్ ఏమి రాలేదు కదా, పువ్వు ఏమి నిలబడిద్దిలే అన్నట్టుగా పెట్టాను. కానీ లక్కీగా ఆ హెయిర్లో మంచిగానే ఉందన్నమాట. క్లిప్పను పువ్వు కొంచెం పర్లేదు, హెయిర్ పట్టుకుంది. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా కొంచెం ఫ్లవర్స్ అయినా పెట్టొచ్చులే అని చెప్పేసి అనుకుంటున్నా. ఆమెకు కూడా చాలా ఇష్టం అండి, ఆమె చాలా మిస్ అవుతుంది తలలో పూలు పెట్టుకోవడం. మీ అందరికీ తెలుసు కదా, ఆమెకి జల్లేసినప్పుడు చక్కగా రోజుకు ఒక పువ్వు తలలో పెట్టుకొని వెళ్ళేది. ఇంకా ఈ గుండు చేయించిన తర్వాత ఆమెకు అసలు కుదరట్లేదు అనమాట. ఫస్ట్ పుట్టెంటుకలు తీయించామా, ఆ తర్వాత కొంచెం హెయిర్ పెరుగుతుంది అనుకున్న టైంకి మళ్ళీ చెవులు కుట్టించేటప్పుడు ఇంకొకసారి గుండు చేయించాం కదా, అట్లా 2 సార్లు గుండు అయిపోయింది. దగ్గర దగ్గర ఇప్పుడు 6 months నుంచో ఏమో, అసలు 6 months నుంచా లేదు 4-5 months నుంచి, అంతే ఒక 4-5 months నుంచి అమ్మాయి గారు అసలు తలలో పూలే పెట్టుకోవట్లేదు, చాలా మిస్ అయిపోతుంది. అందుకని ఈరోజు జస్ట్ ట్రై చేశానండి. మొన్న ఒక రోజు పెట్టాను కానీ ఏమంత అనిపించలేదు. అంటే అమ్మవారికి పూజ చేస్తే గుళ్ళో ఇచ్చారనమాట. నేను ఎలాగూ పెట్టుకోవడానికి కుదరట్లేదు కదా, ఏదో ఆమెకన్నా పెడదామని పెట్టాను కానీ అవి అంత ఎక్కువసేపు నిలబడలేదు. ఈ రోజు కూడా ఉండవేమో అనుకున్నాను కానీ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. చూసుకొని ఇంకా అద్దంలో 1-2 సార్లు చూసుకొని మురిసిపోయింది అనమాట. ఇంకా మంచం బయటేసానండి, వర్షం పడిద్దేమోనని డౌట్గా ఉంది. వర్షం పడకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటా మంచం బయట పడేసాను. ఆ తర్వాత మంచం ఇదిలిచ్చేసి బ్లాంకెట్ అదే ఉంచుతానండి, ఒక 2 రోజులు అలా ఉంచుతాను. రోజు అయితే ఏమీ మార్చనండి, 1-2 రోజులు అలా వేసిన తర్వాత 3వ రోజు మారుస్తాను అనమాట. మిషన్లో అయితే బట్టలు వేసేసిన తర్వాత నేను కర్రీ పొద్దున్నే చేసేస్తున్నా అండి. ఎందుకనంటే మధ్యాహ్నం నాకు కొంచెం వర్క్ ఉందనమాట. అందుకని కర్రీ చేశాను అనుకోండి, పిల్లలు వచ్చే టైంకి, వాళ్ళు ఎప్పుడో 12:30కి 12:40కి అలా వస్తారు కాబట్టి కొంచెం అన్నం వండేస్తే సరిపోద్ది వాళ్ళు వచ్చే టైంకి, కర్రీ రెడీ చేసి ఉంటే. అందుకని చెప్పాను కదా ఇందాక పాలకూర తీసుకొచ్చారు అని చెప్పేసి, ఆ పాలకూర ఒకటేమో చపాతీలో కలిపేశాను, ఇంక ఈ 2 ఏంటంటే పులుసు కూర లాగా చేస్తున్నా. సన్నగా కట్ చేసుకొని పాలకూర నీట్గా కడిగేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసేసిన తర్వాత కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా నేను ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి. అంటే ఇప్పుడు మనం పప్పు వండేటప్పుడు పొంగకుండా ఉండాలి అని చెప్పేసి ఆయిల్ యాడ్ చేస్తారు కదా, నేను అలా కాదు, కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఆయిల్ కూడా వేసి ఉడికిస్తే బాగుంటుంది అనమాట. ఇంకా అట్లా అన్నీ వేసేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ అట్లా వాటర్ పోసేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవడమే. ఇది ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా గోంగూర పులుసు కూర అంటారు కదా, సేమ్ పాలకూర ప్లేస్లో గోంగూర కూడా వేసి చేస్తాను, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్లో కంటే ఈ పాలకూర పులుసు కూరే అనమాట. ఇంకా మిషన్లో వేసిన బట్టలు కూడా ఆరిపోయినాయండి, అయిపోయినాయి. ఇవేంటంటే నాకు ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి నిజంగా దేవత అండి. మా ఇంట్లో దేవత ఎవరైనా ఉన్నారు అని అంటే చైత్ర, నేను ఇద్దరం రాకాసులమే. కానీ మా ఇంట్లో దేవత మాత్రం వాషింగ్ మిషనే నాకు. ఎందుకంటే చాలా పని తగ్గించేసిందండి. ఆల్మోస్ట్ ఒక 70-80% చక్కగా ఆరిపోయి వస్తున్నాయి. ఇంకా బయట ఆరేసుకుంటే ఒక 1 hour అలా ఉంచామనుకోండి. అందులోనూ నేను మంచం బయట వేసింది కూడా మంచిగా ఎండ ఉందనే వేసాను. ఇంకా అట్లా ఎండ ఉంది కదా అని చెప్పేసి బయట అయితే ఆరేస్తున్నా అండి, లేదంటే అటువైపు ఆరేసుకుంటాం. మీ అందరికీ తెలుసు కదా. ఇంకా ఒక 1 hour అట్లా ఉంచేసి తీసేయచ్చులే అన్నట్టుగా బయట ఆరేస్తున్నాను. ఒక పక్క నుంచి నేను ఆరేస్తా ఉంటే గాలికి అన్ని కొట్టుకుపోతున్నాయి అనమాట. క్లిప్స్ ఏమో నేను అటువైపు ఆరేస్తాను కాబట్టి ఎక్కువ అటువైపు ఉన్నాయి. ఇంకా మళ్ళీ మధ్యలో తీసుకొచ్చేసి ఎగిరిపోకుండా పెట్టాను. ఈ చున్నీ అయితే నేను అట్లా ఆరేసి వచ్చానో లేదో గాలికి ఎగిరిపోయిందనమాట. నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను. అంటే ఇంకా వర్షం పడదని అర్థమైంది, అందుకని ఇట్లా బయట ఆరేసుకుంటున్నా అనమాట. నా మార్నింగ్ రొటీన్ అయితే ఈరోజు ఇట్లా ఉంది. ఇంక మధ్యాహ్నం కూడా అంత పని ఏమీ ఉండదులేండి, జస్ట్ నా యూట్యూబ్ వర్కే ఉంటుంది. నా మార్నింగ్ రొటీన్ అయితే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి. పిల్లల్ని చూసినప్పుడు కొంచెం నాకు ఏమనిపిస్తుంది, షర్ట్స్ ఆరేసేటప్పుడు కానీ, వాళ్ళకి ఏమంటారు షాపింగ్ చేసేటప్పుడు కానీ, ఈ సంవత్సరం మొన్న అంటే ఒక 3-4 months బ్యాక్ ఏదైనా ఒక షర్ట్ తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ టైంకి వాడికి కొంచెం పొట్టయిపోతుంది కదా, పొట్టయిపోయినప్పుడు అనిపిస్తుంది పిల్లలు పెద్ద అవుతున్నారు అని చెప్పేసి. 3-4 years వచ్చేంత వరకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. కొంచెం అమ్మ కూడా సపోర్ట్ చేసేదనమాట పిల్లల విషయంలో. తర్వాత ఇంకా పిల్లల్ని ఇంకా పద్దాకా వెళ్ళలేం కదండి, కొంచెం ఊహ తెలుస్తుంది అని అంటే మనమే చూసుకోవాలి. అట్లా నా పిల్లల్ని ఇంతవరకు చూసుకుంటున్నాను ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కదాన్ని అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ నేను ఇంట్లో ఉంది కూడా వాళ్ళ కోసమే కాబట్టి ఇంక అట్లా చూసుకుంటా ఉన్నాను, నడుస్తూ ఉంది. కానీ
పిల్లల విషయంలో కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది అబ్బా. కొన్ని తెలిసి తెలియక ఏమైనా ఉన్నా కూడా ఉంటే బాగుంటుంది. బట్ మనకు అలాంటి సపోర్ట్ ఎవరి నుంచి లేదనమాట. నా పిల్లల్ని నేనే చూసుకోవాలి. నాకు కూడా బాగానే ఉంటుంది. నేనే చూసుకుంటున్నాను, నేనే నిలబడుతున్నాను, నేనే మాట్లాడుకుంటున్నాను, నేనే చేసుకుంటున్నాను, నేనే పెట్టుకుంటున్నాను నా పిల్లలకి అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. అంటే మనకి ఈ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే బరువు మన మీదే ఉంటే మనకు అలా అనిపిస్తుంది అనమాట. సరేలేండి, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.